బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ అయిన ముప్పవరపు వీరయ్య చౌదరిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పద్మా టవర్స్ లోని తన ఆఫీసులో వీరయ్య చౌదరి ఉన్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు కత్తులతో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో వీరయ్య చౌదరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి వీరయ్య చౌదరిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హత్యకు రాజకీయ కారణమా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగింది అంటే, వీరయ్య చౌదరి తన కార్యాలయంలో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి లోపలికి ప్రవేశించినట్టు తెలుస్తుంది. వారి కత్తులతో వీరయ్యపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లోజ్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనంతరం వీరయ్య చౌదరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వీరయ్య చౌదరి హత్యలో తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణంలో పద్మా టవర్స్లో ఉన్న ఆయన కార్యాలయంలోనే ఈ ఘాతుకం చోటు చేసుకోవడం స్థానికంగా భయాందోళన సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలోనే వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం అత్యంత దారుణమని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల ముగిసిన యువగళం పాదయాత్రలో వీరయ్య చౌదరి తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా క్రియాశీలకంగా పాల్గొనేవారని ఆయన తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇంతటి క్రియాశీల నేతను దారుణంగా హత్య చేయడం పట్ల లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించినట్లు నారా లోకేష్ వెల్లడించారు. దోషులను తక్షణమే గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కష్టకాలంలో వీరయ్య చౌదరి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా నిలుస్తుందని లోకేష్ భరోసానిచ్చారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలున్నాయా, లేక పాత కక్షలు, వ్యక్తిగత వివాదాలు ఏమైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ ఆయన ముప్పవరం వీరయ్య చౌదరి దుండగులు దారుణంగా హత్య చేశారు. పద్మా టవర్స్లోని తన ఆఫీసులో వీరయ్య చౌదరి ఉన్న సమయంలో ఆయనపై దాడికి పాల్పడ్డారు. ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు కత్తులతో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో వీరయ్య చౌదరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి వీరయ్య చౌదరిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హత్యకు రాజకీయాలు కారణమా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే వీరయ్య చౌదరి తన కార్యాలయంలో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి లోపలికొచ్చారు. వారు కత్తులతో వీరయ్యపై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను స్థానికులు హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వీరయ్య చౌదరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వీరయ్య చౌదరి హత్యతో తీవ్ర కలకలం రేగింది. పట్టణంలోని పద్మ టవర్స్లో ఉన్న ఆయన కార్యాలయంలోనే ఈ ఘాతుకం చోటు చేసుకోవడం స్థానికంగా భయాందోళన సృష్టించింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలోనే వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం అత్యంత దారుణమని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల ముగిసిన యువగళం పాదయాత్రలో వీరయ్య చౌదరి తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా క్రియాశీలకంగా పాల్గొనేవారని ఆయన అన్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇంతటి క్రియాశీల నేతను దారుణంగా హత్య చేయడం పట్ల లోకేష్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు లోకేష్ వెల్లడించారు. దోషులను తక్షణమే గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కష్టకాలంలో వీరయ్య చౌదరి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలున్నాయా, లేక పాత కక్షలు, వ్యక్తిగత వివాదాలు ఏమైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ 7:35కి వీరన్న చౌదరి ఈజ్ నాగుపులపాడు మండల ఎక్స్ ఎంపీపీ, ఈయన టీడీపీ లీడరు. ఆయన ఈ అపార్ట్మెంట్లో ఆయన బిజినెస్ సంబంధించి వ్యవహారాలు చూసుకుంటుండగా ఆయన స్టాఫ్తో 7:34 మధ్యలో ఒక నలుగురు కుర్రాళ్ళు రావడం, అతన్ని స్టాబింగ్ చేయటం, మళ్ళీ 7:36కి అంతా కూడా ఇక్కడి నుంచి వాళ్ళు 2 వీలర్స్లో పరారవడం జరిగింది. సో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను చనిపోవడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవరు ఏంటి అనేది అతనికి ఉన్నటువంటి ఎవరు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. షార్ట్లీ విల్ ఫైండ్ అవుట్. ఈరోజు ఈవినింగ్ 7:35కి వీరన్న